సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా అలజడులు సృష్టిస్తే రౌడీ షీట్ తెరిచి వారిని జైలుకు పంపుతామని అదనపు డీజీపీ డాక్టర్ శంకబ్రత బాగ్చి స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, తూర్పుగోదావరి ఎస్పీ జగదీష్, కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఇతర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మ్యాంగర్స్ మరియు పాత ఎలక్షన్ ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రత్యేక టీముల ద్వారా నిఘా పెట్టామని అన్నారు. కాగా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఉన్న 2 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ వెల్లడించారు. ఈ పరిధిలో ఎవరూ డ్రోన్లు ఎగురవేయరాదని స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన సర్వీసు చివరి రోజున విధుల్లో చేరి ఆ వెంటనే పదవీ విరమణ చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. దాదాపు 5 ఏళ్ల క్రితం ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న ఏబీపై ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. ఆయన దీనిపై క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. క్యాట్ ఉత్తర్వులను జగన్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఏపీ సర్కార్ ఏబీవైపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న 2 సూట్ కేసులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భారీ భద్రతా మధ్య ఆయన్ను విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. ఈ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ ఎన్డీఏ కూటమి తరపున హసన్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి రేవణ్ణ పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీడియోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొట్టడంతో ఏప్రిల్ నెలలో రేవణ్ణ దేశం విడిచి జర్మనీ పరారయ్యాడు. రేవణ్ణపై అరెస్టు వారెంట్తో పాటు బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు రేవణ్ణ తండ్రి హెచ్డి రేవణ్ణ, మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి బహిరంగంగానే ప్రజ్వల్కు సూచించారు. దీంతో ఆయన భారత్కు తిరిగి వచ్చి అరెస్టు అయ్యారు. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ మే 31 కృష్ణ జయంతి. ఘట్టంనేని శివరామ కృష్ణమూర్తి అనే కృష్ణ తెలుగు చిత్రసీమలో సూపర్ స్టారే కాదు, ధైర్య సాహసాలతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం స్వయంగా నిర్మించి నటించినవే కావడం విశేషం. కొత్త సాంకేతికతకు, కొత్త ప్రయోగాలకు ఆయన శ్రీకారం చుట్టి తెలుగు చిత్రసీమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, 3వ సినిమా గూఢచారి 116 కృష్ణకు పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి. ఆపైన 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. దర్శకుడిగాను 16 సినిమాలు తీశారు. పద్మాలయ స్టూడియోస్ పేరిట సొంత స్టూడియోను నిర్మించారు. 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత స్థాయికి చేరుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. ఇందుకోసం 3 షిఫ్టుల చొప్పున కష్టపడ్డారు. తాను BA చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన పౌర సన్మానం, లభించిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్, అక్కినేని
నాగేశ్వరరావు, శోభన్ బాబు తదితర హీరోలతో మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. అప్పట్లో కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఆయన కెరీర్ అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం లభించింది. 1997లో ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కెవి రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ నటశేఖర బిరుదును అందుకున్నారు. 1984 నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఉన్న ఆయన 1989లో ఏలూరు నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలో రాణిస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందారు. కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణగా మార్చారు. చిన్నతనం నుంచి కృష్ణ ఎన్టీ రామారావు అభిమాన నటుడు, పాతాళ భైరవి అభిమాన చిత్రం. కృష్ణ బిఎస్సి చదివారు. సిఆర్ రెడ్డి కళాశాలలో కృష్ణ మరో నటుడు మురళీమోహన్ క్లాస్మేట్లు. 1967లో బాపు రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమా సందర్భంగా పరిచయమైన విజయ నిర్మలను ప్రేమించి 1969లో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. 1972లో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ల భాస్కర్రావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కర్రావును కృష్ణ అభినందిస్తున్నట్లు ఫుల్ పేజీ ప్రకటన విడుదలైంది. ఈ సంఘటన కృష్ణకి రామారావుకి మధ్య విభేదాలకు పరోక్ష కారణమైంది. ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఈ విభేదాలు రాజుకున్నాయి. రాజీవ్ గాంధీ మరణించిన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు తీయడం నాడు ఎంతో సంచలనం సృష్టించింది. వృద్ధాప్యం, ఇతరత్ర కారణాల వల్ల 2010 నుంచి నటనను కూడా బాగా తగ్గించుకున్నారు. తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించిన కృష్ణ 2022 నవంబర్ 15న గుండెపోటుతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.